ఆదోని నియోజకవర్గ పరిధిలో పెద్దతుంబలం గ్రామంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కార్యకర్తలకు అందరినీ ఏకతాటిగా నిలబడి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని చేపించి పార్టీ సభ్యత్వం అనేది వారి కుటుంబానికి ఆసరాగా నిలుస్తుండటంతో భరోసా కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు రామస్వామి, పెద్ద హరివాణం, బసవరాజు, ఎల్ఐసి అన్వర్, ఎల్ఐసి షరీఫ్, వీరేష్ బాబు, రామారెడ్డి, కాశ్యమయ్య, నరసయ్య, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి సాదికా బేగం, గాలి వీరప్ప, చిన్న నరసయ్య పాల్గొన్నారు. తీసుకునే ప్రతి కార్యకర్తని ప్రజలుగా ఎవరైనా కానీ చేరడానికి ఈ పార్టీ మీద అభిమానం ఉంటే ఖచ్చితంగా 100 రూపాయలు ఇచ్చి మా పార్టీ సభ్యత్వం తీసుకోండి. మా పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత మీ కుటుంబంలో ఏదైనా సమస్య, మనం ఏమంటే 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకోమని ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళైతే ఒరిజినల్గా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చిన 100 రూపాయలు ఇచ్చి రావడానికి వచ్చిన వాళ్ళైతే పార్టీ అభిమానంతో ఉంటారనే ఉద్దేశంతో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారని, మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కానీ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అదే మా అధ్యక్షుల వారు ఉచితంగా సభ్యత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా చేరుతారు తెలుగుదేశం పార్టీలకి. అది ప్రయోజనం లేదు. ఉచితంగా సభ్యత్వం అనేది ప్రయోజనం లేదనే ఉద్దేశంతోనే మా జాతీయ అధ్యక్షుల వారు ఖచ్చితంగా 100 రూపాయలు ఇచ్చి చేరిన వాళ్ళకి దానికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళకరే మనం ఈ పార్టీలో చేరినాము అనే ఒక అభిమానం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉంటుందనే ఉద్దేశంతోన ఉచితంగా అయితే వైఎస్ఆర్ వాళ్ళు చేరుతారు, బీజేపీ వాళ్ళు చేరుతారు, జనసేన కమ్యూనిస్ట్ చేరుతారా లేదా? ఎందుకు చేరు వాళ్ళు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ 5 లక్షల స్కీమ్ పెట్టాడు. సభ్యత్వం దానికి 5 లక్షల రూపాయలు స్కీమ్ పెట్టాడు. 2 సంవత్సరాలకు గాను 100 రూపాయలు, 5 లక్షల రూపాయలు స్కీమ్ పెట్టాడు ఆయన. ఏం స్కీము? ఏదైనా కుటుంబంలో జరగరానిది జరిగితే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తుంది. జరగకూడదనే మనం భగవంతుని కోరుకోవాలి. గుడి ఎదురుగున్నాము, జరగకూడదనే భగవంతుని కోరుకోవాలి. ఈ 5 లక్షల కోసం జరగాలని చెప్పి కోరుకోకూడదు. ఎందుకంటే ప్రతి కుటుంబము వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉండాలనేదే మా ఉద్దేశం. ఏదైనా భగవంతుడు చిన్న చూపు జరిగితే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి, మన కార్యకర్తగా చేరినాడు కాబట్టి, మన కుటుంబ సభ్యుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అయినాడు కాబట్టి 100 రూపాయలు ఆ రోజు త్యాగం చేసి 100 రూపాయలు త్యాగం చేసి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అయినాడు కాబట్టి దానికోసం పార్టీ ప్రతిఫలంగా మన ఈ కుటుంబంలో చేరిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఏదైనా కీడు జరిగితే ఇవ్వడానికి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి పెట్టాడు. దానితో పాటు ఆ కుటుంబము ఎవరు లేని కుటుంబం అయితే, ఆ కుటుంబంలో 2 తల్లిదండ్రులు లేని కుటుంబం అయితే, ఆ కుటుంబంలో ఎవరైనా చిన్న పిల్లవాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు చదువుకోవడానికి కానీ ఇంట్రెస్ట్ ద్వారా చదివించడానికి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ. ఈ కార్యక్రమాన్ని పెద్దతుమ్మల గ్రామంలో దిగ్విజయం చేయాలని చెప్పి దాదాపు 6,500 జనాభాలో సగం జనాభాలో చేర్పించాలని మా నాయకులకి, ఇక్కడున్న మా తెలుగుదేశం కార్యకర్తలకు తెలియజేయడానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. దయచేసి ప్రజల్ని, నియోజకవర్గంలో ప్రజలకు కానీ తెలియజేస్తున్నాం, ఏ పార్టీకైనా కానీ ఉచితంగా సభ్యత్వం చేరద్దండి అని నేను నా సలహా. మీకు పార్టీ మీద అభిమానం ఉంటే, మా నాయకులు అక్కడ స్థానిక నాయకుల మీద అభిమానం ఉంటే, అక్కడ స్థానిక కార్యకర్తల మీద అభిమానం ఉంటే, మీ నియోజకవర్గ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు గారి మీద అభిమానం ఉంటే, మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంటే, మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి మీద అభిమానం ఉంటే, తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం ఇచ్చి చేరండి. ఫ్రీగా సభ్యత్వం చేరేయడం అనేది అది చాలా తప్పది. అలా చెప్పాలంటే నేను 1,00,000 మంది సభ్యత్వాలు ఆదోని నియోజకవర్గంలో చేర్చగలను. 1,00,000 మందిని చేర్చే శక్తి నాకుంది. అది కాదు మా పార్టీ ఒక సిద్ధాంతం, మా జాతీయ అధ్యక్షులు ఒక సిద్ధాంతం పెట్టాడు. 100 రూపాయలు తీసుకొని కార్యకర్తను చేర్చుకోండి అన్నారు. 100 రూపాయలు తీసుకొనే ఇక్కడున్న మా నాయకులు కానీ చెప్తాను, ఇక్కడున్న నాయకులు కానీ 2-3 వాళ్ళ టైం వస్తే 1000 మందిని చేర్పించే శక్తి ఉన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్నారు పెత్తముల గ్రామంలో కానీ. కానీ నేను వద్దంటున్నా, ఖచ్చితంగా 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళే చేర్చుకోండి. కానీ 3,000 మందిని చేర్చుకునే ప్రయత్నం చేయండి. సగం మంది మన పార్టీ కార్యకర్తల వాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేస్తుండే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి చెప్పండి. మనకి కానీ మంచి రోజులు వస్తాయి, మనకు కానీ రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయి. ఆ కార్యక్రమాలన్నీ మంచి రోజులు ముందు జరుగుతాయి. కానీ ముఖ్యమంత్రి గారు చేస్తుండే కార్యక్రమాలు వాళ్ళకి చెప్పి, మన రేపొద్దున్న రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుంది, మీరు మా కుటుంబంలో చేరుతారని చెప్పి
ఖచ్చితంగా 100 రూపాయలు తీసుకునే సభ్యత్వం చేర్పిమని చెప్పేసి మా నాయకులకి కార్యకర్తలు తెలియజేస్తున్నా, ప్రజలకు కానీ అప్పీల్ చేస్తున్నాం. దయచేసి ఉచితాలకు పోవద్దండి. పార్టీ సభ్యత్వం అనేది ఒక కుటుంబంలో ఉండేదానికి ఖచ్చితంగా మా జాతీయ అధ్యక్షులు గారు ఉచితం అనేది పెట్టలేదు. 100 రూపాయలనే సిస్టమ్ తీసుకొని వచ్చినాడు కాదు. ఆ సిస్టమ్ తీసుకొని వచ్చి చేరితే మీకు విలువ ఉంటుంది, దానికే విలువ అని చెప్పేసి తెలియజేస్తూ అందరూ దిగ్విజయంగా ఈ సభ్యత కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. నా పేరు ఉమాపతి నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆదోని నియోజకవర్గం. థ్యాంక్ యూ.